సో చాలామంది అంటుంటారు ఏంటంటే బ్రో ఇప్పుడు కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉందా అని చాలామంది అంటుంటారు. కానీ ఇప్పటికీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది. మనకు కొన్ని సంవత్సరాల కింద అంటే రాజ్యాంగం రావడానికంటే ముందు వరకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా స్పష్టంగా మనకు నేరుగా కనిపించేది. కానీ ఇప్పుడు ఎలా అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది, కాకపోతే అది మనకు నేరుగా కనిపించదు, కొన్ని రూపాల్లోకి చేంజ్ అయింది అంతే. ఒకసారి ఇది వినండి. మాల కొడుకు మాలని ఎవడైనా సరే మా రోడ్డు అంటే తిరిగితే ఎక్కడి నుంచి మీ సంఘం చూద్దాం నా కొడలు అన్నాడు. సవాల్ నన్ను బండి మీద లాగేసి నా కొడుకులు అంతే మాలంజోళ్ళు ఏం చెప్పి బండి మీద లాగేస్తా దాని మధ్యలో లాక్కెళ్ళిపోయి రాటించుకొని కొట్టేశారు సార్. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలోనే కైకలూరు అనే కాన్స్టిట్యున్సీ ఉంటుంది. కైకలూరు కాన్స్టిట్యున్సీలో మెజారిటీ పీపుల్స్ కాపులు ఉంటారు. దాని పక్కనే దానగూడెం అనే ఒక విలేజ్ ఉంది. దానగూడెం విలేజ్లో దళితులైనటువంటి ఎస్సీలైనటువంటి మాలలు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళు నిత్యావసర సరుకుల కోసం కానీ లేదంటే హాస్పిటల్స్ కాలేజెస్ కోసం దేనికోసం అయినా వీళ్ళు మెయిన్ సిటీ అయినటువంటి కైకలూరుకి వెళ్తారనమాట. కైకలూరుకి వెళ్ళడానికి వీళ్ళకు దారి ఒకే రోడ్డు ఉంటుంది, ఇంకా వేరే దారులు. సెప్టెంబర్ 5వ తారీఖున గణేషుని నిమజ్జనం చేయడానికి కైకలూరు నుంచి కొంతమంది ఊరేగింపుతో వినాయకుని తీసుకుని వస్తూ ఉన్నారు అన్నమాట. ఈ దానగూడెం అనే విలేజ్లో అజయ్ అనే ఒక మాల కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన ఫ్రెండ్ కలిసి రేషన్ కోసం అని వెళ్తుంటే వీళ్ళకి వీళ్ళు ఊరేగింపుతో వస్తున్నారు కదా, కొంచెం జరగండి నేను వెళ్ళాలి అని చెప్పాడు అనమాట. అని హారన్ కొట్టాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వచ్చి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, రైట్ టైంలో వెళ్ళిపోండి అని అనడం. ఇలా డిస్కషన్ ఉంటుంటేనే ఆ ఊరేగింపు నుంచి ఒక 5-6 మంది బాయ్స్ వచ్చి క్యాస్ట్ పేరుతో క్రిటిసైజ్ చేస్తూ తిట్టి వాళ్ళని ఆ ఊరేగింపు అజయ్ అనే వ్యక్తిని ఊరేగింపు మధ్యలోకి తీసుకెళ్ళి కొట్టడం, అతని మీద కత్తితో దాడులు చేయడం, అతనితో వచ్చిన ఫ్రెండ్ మీద దాడి చేయడం. వీళ్ళిద్దరితో పాటు వాళ్ళ అక్క కూడా ఉందంట అక్కడ, అజయ్ వాళ్ళ అక్క సిస్టర్, ఆమె మీద కూడా దాడి చేయడం. ఈ సంఘటన చూసిన అక్కడ కొంతమంది దానగూడెం వెళ్ళి వీళ్ళ అమ్మ నాన్నకు కానీ కొంతమందికి చెప్పి అక్కడ నుంచి ఒక 20 మందిని తీసుకొని వచ్చారు. ఆ 20 మంది పైన కూడా వీళ్ళు మళ్ళీ కట్టెలతో రాళ్లతో దాడులు చేయడం. ఆ తల్లిదండ్రులు ఆ అజయ్ అనేటువంటి వ్యక్తిని వాళ్ళ ఫ్రెండ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసం మాకు దారి ఇవ్వండి మేము వెళ్ళాలి అని పోలీసులను అడిగితే ఆ పోలీసులు మళ్ళీ వాళ్ళకి దారి ఇవ్వకపోవడం. అంటే ఇవన్నీ చూస్తూ ఉన్నారు, పోలీసులు అక్కడే ఉన్నారు ఫస్ట్ నుంచి. ఇవన్నీ చూస్తూ ఉన్నా కూడా ఏమనకుండా పోలీసులు ఉండడం. సో వీళ్ళు దారి ఇవ్వకపోవడంతో అడవిదారు నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తారన్నమాట. అంటే కులం పేరుతో క్యాస్ట్ పేరుతో వాళ్ళను దూషించడమే కాకుండా వాళ్ళ మీద దాడి కూడా చేశారు. మరి ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ కాన్స్టిట్యున్సీ మీ నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో కూడా దళితుల మీద క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగింది. ఇప్పుడు ఈ కైకలూరులో జరిగినటువంటి ఈ సంఘటనలో నిందితులు కూడా జనసేన పార్టీ కార్యకర్తలేనని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటనలో నిందితులైనటువంటి వారిని శిక్షిస్తారా లేదా, అరెస్ట్ చేస్తారా లేదా, లేదంటే వీళ్ళు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి లేదంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏమనకుండా మౌనంగా ఉంటారా? చెప్పండి. మీరు ఏం చేసినా ప్రజలు చూస్తున్నారు.